3 అన్నప్పుడు ఒకేసారి లిఫ్ట్ చేయండి. అందరూ కూడా ఒకే ఎనర్జీ ఉపయోగించండి. ఓకేనా? టీం వర్క్ అన్నమాట చూద్దాం ఒకసారి. అందరూ కూడా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఒకసారి. మీరు హ్యాండ్ మొత్తం పెట్టగలరు సార్, ఓన్లీ ఫింగర్స్ వరకే. ఫింగర్స్ ఓకేనా? ఓకే, అందరూ పర్ఫెక్ట్ చేయండి సార్. రెడీ 1 2 3 లిఫ్ట్ చేయండి. స్లోగా లిఫ్ట్ చేయండి. ఇంకా ఇంకా అవుతలేదా? మీరు ట్రై చేస్తున్నారు. ఓకే, ఇప్పుడేం చేద్దామంటే బిఫోర్ అన్నమాట. ఇది ఎటువంటి వాటర్ ఏమి తీసుకోలేదు. ఇప్పుడేం చేద్దామంటే మ్యాగ్నటైజ్ వాటర్. రెగ్యులర్ గా వాటర్ బాటిల్ సార్ 1 లీటర్ నార్మల్ వాటర్ అన్నమాట. ఇందులో మీరు ఏ వాటికైనా స్టిక్ చేసుకోవచ్చు. సారీ పరంగా ఇందాక ఏ వాటికైనా స్టిక్ చేసుకోవచ్చు. మీరు రోజు తాగే వాటర్ అందులో పోసుకుంటారు అంతే. ఒక 30 సెకండ్స్ 1 మినిట్ లో నార్మల్ వాటర్ కాస్త మ్యాగ్నటైజ్ వాటర్ అయితే. ఇక మ్యాగ్నటైజ్ వాటర్ తాగడం వల్ల చూద్దాం ఒకసారి. ప్రతి ఒక్కరు తాగండి సార్. మీకు ఎన్ని కావాలంటే తాగండి. కొన్ని క్యాప్ లో పోసుకొని హ్యాండ్ పోయింది సార్. అందరూ తాగి ఓకే, తాగండి సార్. హ్యాండ్ పోయింది. సార్ కుడి చేసుకోండి. ఓకే సార్, 5 టైమ్స్ ఇలా 2 హ్యాండ్స్ 5 టైమ్స్. డాక్టర్ చెప్పారు మన సర్క్యులేషన్ గురించి, ఎక్సర్సైజ్ చేస్తుంటాం మనం అనేది. ఓకే రైట్ అనమాట. ఇందాక మీరు అందరూ కరెక్ట్గా చెప్పారు. 2 ఫింగర్స్ తో ఇంపాసిబుల్ అని చెప్పేసి, అవునా కదా? ఓకే, చూద్దాం ఇప్పుడు కూడా ఇంపాసిబుల్ పాసిబుల్ చూద్దాం ఒకసారి. మ్యాగ్నటైజ్ వాటర్ తాగారు. సేమ్ పొజిషన్ సార్. ఇందాక ఎలా ఉన్నారు అలా ఉండండి. ఇప్పుడు రండి. సేమ్ పొజిషన్. మీరు మిడిల్ లో ఫ్రీ ఉండండి సార్. ఫ్రీ ఉండండి. సేమ్ సార్. మీరు కూడా సంకల పెట్టండి. మీరు హ్యాండ్స్ ఫ్రీ గిట్స్ పెట్టేసేయండి. 1 2 3 అన్నప్పుడు ఒకే హైట్ లిఫ్ట్ చేయండి. ఇప్పుడు టీమ్ వర్క్ పర్ఫెక్ట్ చేయండి. చూద్దాం ఒకసారి. రెడీ 1 2 3 లిఫ్ట్ చేయండి. ఇంకా 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 సార్. ఫ్రంట్ కాదు, స్ట్రైట్ ఎత్తారా మీరు? అదే మీరు ఫ్రంట్ రాకండి. ఒకే చోట స్టాండర్డ్ నిలబడి హైట్ లిఫ్ట్ చేయండి. సేమ్ పొజిషన్ మళ్ళీ ఫైనల్ ఒకసారి. మీరు బ్యాక్ ఉండండి సార్. మీరు బ్యాక్ ఉండండి. సేమ్ పొజిషన్ సార్. ఫాస్ట్ స్ట్రైట్ లిఫ్ట్ చేయండి. ఫ్రంట్ రాకండి అందరూ ఒకసారి. ఓకేనా? మీరు ఫ్రీ ఉండండి సార్ మిడిల్ లో. రెడీ 1 2 3 లిఫ్ట్ చేయండి. ఎత్తారా? ఇంకా 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 ఓకే, సేమ్ లిఫ్ట్ చేయండి. డౌన్ చేయండి. రైట్, ఒకసారి బీ క్లాప్ చేయండి. మరి పాసిబుల్ అయిందా ఇంపాసిబుల్ అయిందా? పాసిబుల్ అయిందా? ఒకసారి బీ క్లాప్ అన్నమాట. మన కంప్లీట్ బేస్ చేయండి సార్కి. ఒకసారి కిట్ ఎలా ఉందో చూద్దాం రేట్స్. ఒకసారి థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్రతి ఒక్కరికి కూడా, ఇక్కడ వచ్చిన మీ అందరికి. ఇంకోసారి బాగా గట్టిగా ఆపండి ఆపండి. ఇంకోసారి మళ్ళీ ఇంకోసారి మీరు 2 సార్లు చేసారా? మీకు ఫీలింగ్ ఎలా ఉంది కదా, మీకు ఎక్కువ వస్తుంది. ఒక చేత్తో అనేస్తుంది, ఎంకి దొబ్బేస్తుంది. అంటే నాకు స్ట్రెంత్ కనిపిస్తుంది. స్ట్రెంత్ ఏంటంటే నీ స్ట్రెంత్ నీ బడ మీద నీకు కనిపిస్తుంది. నీ బెల్ట్ పెట్టుకుంటే నీ చేంజెస్ అయిపోతుంది నీ బాడీ. సార్ ఇట్లా అనండి. ఈ చేయి ఇట్లా అనండి సార్. ఓకే. సంథింగ్ ఎల్స్ ఇన్ మై బాడీ సంథింగ్ ఎల్స్ ఏదో జరుగుతుంది లోపల. ఇక్కడ నుంచి కింద పోయినా ఎలా అనిపిస్తుంది? కొంచెం ఎనర్జీ వస్తుంది. ఓకే, నాకు తెలియకుండా నా కాన్ఫిడెన్స్ జోలు పెరుగుతున్నాయి. ఓకే ఇప్పుడు ఇలా పెట్టండి. సేమ్ ఇప్పుడు ఎలా అయితే చేస్తారో అలాగే. ఓకే, కాళ్ళు దగ్గర పెట్టి బటన్ పెట్టి. ఓకే, నీకు ఎంత
బాడీ మొత్తం అసలు ఇదైపోతుంది. అర్థం అసలు మళ్ళీ ఇంకోసారి సరే 1 ఇంచ్ కూడా ఇప్పుడు నేను మొత్తం ఇందాక ఇలా అనేసాను. ఈ బెల్ట్ పెట్టాక చేంజ్ అయిపోయింది బాడీ. పైకి అంటుంది డౌన్ అవుతుంది. డౌన్ అవుతుంది ఆమె ఎనర్జీ వచ్చేసింది. మీకు మీరు ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి మీ దగ్గర. ఈ బెల్ట్ ఎనర్జీ. బెల్ట్ ఎనర్జీ కొంచెం లేట్గా తగ్గింది. ఓకే చేయాలట్టుందిగా అవసరం జోబులు పెట్టండి. అవసరం లేదు సార్. యాక్చువల్లీ అర్థమైంది. ఫోన్ ముట్టుకున్నారు కాబట్టి మీ బాడీలో ఎనర్జీ పోయింది. ఓకే. నీకు తెలుస్తుంది. ఇప్పుడు ఏం లేదు, మళ్ళీ నార్మల్ అంతే. ఎలక్ట్రికల్ ఐటమ్ పట్టుకున్నాను మొత్తం పోయింది. ఓకే. సో అదే ఈ బెల్ట్ పెట్టుకొని ఫోన్ పెట్టుకుంటే ఏమీ అవ్వదు. ఏమీ కాదు. మళ్ళీ మళ్ళీ హ్యాబిట్ లేదు, మళ్ళీ వచ్చేస్తుంది. బ్యాక్ టు ఎనర్జీ. కమ్ బ్యాక్. బ్యాలెన్స్ స్టేట్. ఇక్కడ ఈ స్టేట్ కాదు. ఓకే కొంచెం ఫోన్ జోబులో పెట్టుకున్నారు. వచ్చేస్తుంది. ఇప్పుడు ఉంది. ఉంది. ఆయనకి ఏం కాదు. బ్యాక్ ఓకే ఓకే. బెల్ట్ ఉంది కాబట్టి. ఓకే. ఓకే పుష్. నీకు మళ్ళీ ఇప్పుడు జీరో అయిపోయాడు. ఇప్పుడు జీరో అయ్యా. ఇప్పుడు ఇదే ఫోన్ ఉంది. ఓకే. ఓకేనా? ఇప్పుడు అలా ఇదే ఫోన్ ఉంది. ఇప్పుడు నొక్కేస్తే నువ్వు వెళ్ళిపోతావు. జోబులో ఉంది కదా, ఉంది. ఇందాక జోబులో పెట్టుకొని బెల్ట్ పెట్టుకున్నాం. ఓకే. సో ఇక్కడ రిజల్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు ఫోన్ ఉంది, బెల్ట్ లేదు. ఓకే. చేయలేదు కాళ్ళ దగ్గర పెట్టు. నువ్వు బెండవద్దు, కదలకుండా నీ బలం ఉపయోగించు. తిన్నావు మధ్యాహ్నం? నీ బలం పెట్టాలి. సో పిల్లలకు కూడా మనం మొబైల్ ఇవ్వడం వల్ల వాళ్ళ హెల్త్ కండిషన్ ఇప్పుడు తెలుస్తుంది. దట్స్ ఇట్, ఇనఫ్. కాళ్ళ దగ్గర పెట్టేసి. వెరీ గుడ్. ఇప్పుడు నీ బలం నువ్వు ఆపుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి ఆ వెస్ట్మెంట్ తీసి తను మొబైల్ పట్టాడండి, మళ్ళీ ఆయన ఎనర్జీ లెవెల్స్ అనేది మళ్ళీ డౌన్ అయిపోతాయి. పక్క పెట్టే. ఇప్పుడు నువ్వు ఇప్పటి నుంచి ఫోన్ ముట్టది. ఇప్పటి నుంచి ఏమైపోయింది? ఫోన్ ముట్టడం వల్ల ఏమైంది? నీ ఎనర్జీ మొత్తం పోయింది. ఫోన్ ముడతావు మళ్ళా? ఫోన్ ముట్టద్దు. ఫోన్ ఎంత డేంజర్ చూసినావా? Yeah.